తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని నెల 23వ తేదీన రాజమండ్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తమ ఎన్టీఆర్ ట్రస్ట్ గోరంట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ప్రియాంక గార్డెన్స్ లో ఈ రక్తదాన శిబిరం జరుగుతుందన్నారు. ఇక రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదే రోజు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నట్లుగా తెలిపారు. 100 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే యువత 20,000 చెల్లించాలని, 5,000 అభ్యర్థులు చెల్లిస్తే 15,000 తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కడతామన్నారు. యువత నైపుణ్యాలకు తగినట్లుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ శిక్షణ కోసం ఇప్పటికే 90,000 మంది లాగిన్ అయ్యారని వివరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో రాజమండ్రి సిటీ ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, గత పాలకుల మాదిరి కమిషన్లకు కకృతి పడకుండా పనులు పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే 9.54 కోట్ల పనులు పూర్తి చేశామని, 20 కోట్ల పనులు జరుగుతున్నాయని, 40 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. ఆయన మొదలుపెట్టేచ్చన్న గత 6-7 నెలలుగా ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదన్నది మీరు అందరూ చూస్తా ఉన్నారు. అడుగులు వేస్తా ఉన్నాయి. ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిత సంక్షేమం అంటే అన్ని వర్గాల యొక్క చూసినట్లయితే పండగకి ముందు బిల్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని ఏక మొత్తంగా 6,000 పండుగ వాతావరణం తీసుకురావడం జరిగింది ఎన్డీఏ కూటమి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టి పోయిన బిల్స్ నే మేము క్లియర్ చేస్తూ వస్తా ఉన్నాం. అలాగే నిన్న కాక మొన్న స్టీల్ ప్లాంట్ అక్కడ కార్మికులు ఏ విధంగా ఉద్యమిస్తా ఉన్నారు మీరు అందరికీ కూడా తెలిసిందే. ఈనాడు కూడా భరోసా కల్పించకుండా ప్రైవేటీకరణకి ఏ రోజు కూడా వ్యతిరేకించకుండా వైసీపీ వాళ్ళు నాటకాలు ఆడారు. ప్రైవేటీకరణ చేయనివ్వు అన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజు ప్రైవేటీకరణ అంశం పక్కన పెట్టేసి వాళ్ళకి గ్రాంట్ కూడా సుమారు 11,500 కోట్లు రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వైజాగ్ ఏదైతే రైల్వే జోన్ తీసుకోండి, ఒక్కొక్కటిగా గత 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించకుండా వారి యొక్క వ్యక్తిగత అవసరాల గురించే వైసీపీ ఆలోచించింది. వాళ్ళ కేసులకి భయపడి రాష్ట్రం యొక్క శ్రేయస్సును మొత్తం పక్క పెట్టేశారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి అంశం పైన పోరాడుతూ ఉంది. అదృష్టవశాత్తు ఈ రోజున కేంద్రంలోని బీజేపీ ఉండడం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక సహకారంతో ప్రతి అంశం ముందుకెళ్తా ఉంది. చూసినట్లయితే గత 6-7 నెలలుగా ఏ విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా వస్తా ఉన్నాం, పారదర్శకంగా చేస్తా ఉన్నాం. గత మాదిరిగా కమిషన్ కకృతిపడి కార్యక్రమాలు జరగట్లేదు. పారదర్శకతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏది చేసినా బహిర్గతంగా చెప్తా ఉన్నాం, ప్రజలతో చర్చిస్తా ఉన్నాం. వారి యొక్క ఆమోదంతో ఏ కార్యక్రమమైనా చేస్తా ఉన్నాం. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఏది పడితే అది కార్యక్రమాలు చేసేసుకుంటూ వెళ్ళిపోతూ మేము చెప్పిందే మాట, మేము చెప్పిందే వేదం అన్న తత్వం అది కాదు. అందరి యొక్క ఆలోచనలు ఒక చోట ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉంటే ప్రజల యొక్క ఆలోచన, వారు ఏం ఆశిస్తా ఉన్నారు అన్నిటికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మీరు చూసినట్లయితే గత 6-7 నెలలు రాజమండ్రి సిటీ వరకు సుమారు 9,54,00,000 పనులు పూర్తి చేసుకున్నాం. 20 కోట్ల పనులు ఇప్పుడు ఇంకా నడుస్తా ఉన్నాయి. నగరంలో అనేకమైన ప్రాంతాల్లో పనులు 20 కోట్ల విలువైన పనులు నడుస్తా ఉన్నాయి. అది కాకుండా ఇంకా 45 కోట్ల విలువ చేసే పనులు ఇప్పుడు టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. 2-3 రోజుల్లో వాటిని కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి కూడా కనబడతా ఉంది. అలాగే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెడతా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో వైసీపీ వాళ్ళు కూడా అడిగేవారు, మీ భద్రత మా బాధ్యత ఎందుకు కార్యక్రమాలు పెడుతున్నారు, వెళ్తున్నారు, ప్రసంగాలు ఇచ్చేస్తా ఉన్నారు, ఏదో విధంగా మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అని అన్నారు. కానీ దానిపైన ఏంటి, మీరు ఏం సాధిస్తున్నారు, ఎందుకు పెడుతున్నారని అడిగిన వారందరికీ కూడా ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాం. మీ భద్రత మా బాధ్యత ద్వారా సుమారు 20,000 మంది పైచిలకు మహిళలతోటి సమావేశాలు ఏర్పరచుకొని
వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి వారి యొక్క సమస్యలు అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఈరోజు ఎన్డీఏ కూటమి కృషి చేసింది రాజమండ్రి సిటీలో. మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారో అల్లరి మూకల వల్ల కానీ, బ్లేడ్ బ్యాచ్ వల్ల కానీ, గంజే బ్యాచ్ వల్ల కానీ వారందరికీ విముక్తి తీసుకొచ్చామని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళలు చెప్పేవారు డార్క్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ ఉంటే లైట్లు లేవు, లైట్లు లేకపోవడం వల్ల అల్లరి మూకలు అందరూ రాత్రి అయితే చేరుతా ఉన్నారని ఏదైతే మాకు మీ భద్రత మా బాధ్యత ద్వారా మీటింగుల ద్వారా తెలిసిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి కార్పొరేషన్ కి పెట్టడంతో సుమారు 98 లక్షలు విలువ చేసే లైటింగ్ మెటీరియల్ ఈ రోజున టెండర్ పిలుస్తా ఉన్నాం. అంటే కేవలం ఏదైతే నగరంలో ఉన్న డార్క్ స్పాట్స్ అన్ని కూడా లైటింగ్ చేసి ఇంకా ఎక్కడా కూడా అదేదో చీకటిగా ఉంది ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళడం, అక్కడ అల్లరిమోకులు ఉంటారన్న ఆలోచన పక్కన పెట్టి ఎక్కడైనా సరే లైటింగ్ తోటి వారికి ఏదైతే అల్లరిమోకులకి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇది ఎలా జరుగుతుంది? పక్కనే ఉన్న కిరాణా కొట్టుకు పంపించాలన్నా అన్నది ఏ రోజైనా వైసీపీ వాళ్ళు అడిగారా? గత 5 సంవత్సరాలు ఏ రోజైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సమావేశాలు ఏర్పరిచి మీ ఇళ్లలో మగవారు పని చేసుకొని వస్తా ఉన్నారు, వారు వచ్చేంత వరకు మీరైనా భయపడుతున్నారా ఏంటి, ధైర్యంగా ఉన్నారా అని ఏ రోజైనా అడగగలిగారా? అడగలేరు. ఎందుకంటే అల్లరిమూకలు అందరూ మీ వాళ్ళే కదా, మీ ప్రైవేట్ సైన్యమే కదా. మీ ప్రైవేట్ సైన్యం అవ్వడం వల్ల వైసీపీ వాళ్ళు ఏ రోజు అడగల. కానీ మేము ధైర్యంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రజల యొక్క ఏదైతే మానవ ప్రాణాలు ముఖ్యం ఆ ఆలోచనతోటే ఈ రోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. అలాగే ప్రజా దర్బార్లు పెట్టినప్పుడు కూడా ఎందుకు ప్రజా దర్బార్లు పెడుతున్నారు, అక్కడ అర్జీలు తీసుకుంటా ఉన్నారు, అక్కడ అర్జీలన్నీ తీసుకొని పక్కన పాడేశారని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి చెప్తా ఉన్నాం ఈ రోజు ప్రజా దర్బార్లో మేము పెట్టిన సమావేశాల వల్ల అనేక మంది అర్హులైన వారు పెన్షన్లు అర్జీలు పెట్టుకున్నారు, రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు, అలాగే డ్రైన్లు అడిగారు, రోడ్స్ అడిగారు, పార్కులు అభివృద్ధి చేయమని అడిగారు. ఏదైతే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీల్లోని ప్రయారిటీ కింద పెట్టుకొని చాలా మట్టుకు రోడ్లని డ్రైన్లు కూడా ఇప్పుడు ఏదైతే 40-45 కోట్లు చెప్తా ఉన్నో దాంట్లోనే ఆల్రెడీ టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి మాకు వచ్చిన అర్జీల్ని ఈ రోజున రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏదైతే అడిగారో వాటిలన్నింటినీ కూడా పరిష్కరిస్తా ఉన్నాం. అలాగే ప్రజా దర్బార్ లో మాకు ఏదైతే అర్జీలు వచ్చినాయి, ఏ ప్రాంతంలో ఎంతమంది ఏంటి పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కార్డు అడిగారు అవన్నీ కూడా మేము భద్రంగా కార్పొరేషన్ లోని డేటాను మొత్తం అంతా కూడా మళ్ళా ఇచ్చిన అర్జీలన్నింటినీ వెరిఫై చేసి ఆ జెన్యూనిటీని చూసుకొని అన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాం. ఏ నిమిషమైనా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఓపెన్ చేసిన వెంటనే సైట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి కొత్త రేషన్ కార్డు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటాం. అలాగే మాకు ఆ ప్రజా దర్బార్లో సుమారు 16 పార్కుల్ని అభివృద్ధి చేయమని చెప్పి ప్రజా దర్బార్లో మాకు అర్జీలు రావడం జరిగింది. 16 పార్కులు కూడా సుమారు 5 కోట్లు విలువ, వర్క్స్ 5 కోట్లు విలువ చేస్తా ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు టెండర్లు పిలుస్తా ఉన్నాం. అంటే ప్రజా దర్బారు ద్వారా ప్రజల యొక్క సమస్యలు అవగాహన చేసుకుంటూ వాళ్ళకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సంక్షేమ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైతే నిర్ణయం తీసుకుంటుందో ఆనాడు వెమ్మటనే ఇవన్నీ కూడా అర్హుల కింద చేసే కార్యక్రమం వెరిఫికేషన్ కూడా చేసి వాళ్ళ యొక్క ఏదైతే అర్జీలన్నింటినీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం దశల వారీగా చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకి అందించడంతో పాటు ఏదైతే రాజమండ్రి సిటీలో శాసనసభ్యుడిగా చేయాల్సిన కార్యక్రమం కూడా మేము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతా ఉన్నాం. సుమారు 7-8 కోట్లు విలువ చేసే ఏదైతే టెండర్ స్టేజ్ లో ఉంది ఈరోజు స్టేడియం నిర్మించుకోబోతా ఉన్నాం. తాత్కాలికమే, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి పార్టీ ఎన్నో సంక్షోభాల నుంచి పార్టీ ఎమర్జ్ అవుతూనే వచ్చాం. గత 5 సంవత్సరాల్లోనే ఉన్నంత సంక్షోభం ఇబ్బందులు పార్టీ ఏనాడు కూడా కలగలేదు. అలాంటి సంక్షోభాల నుంచి కూడా మేము బయటకు వచ్చున్నాం అందరం.